ఓం శ్రీ మాత్రే నమః. హ్రీంకారాసన గర్భితాన శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధౌ దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమాంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. అయితే శ్రావణమాసం శుక్రవారాలలో ఎప్పుడు ప్రతి సంవత్సరము 4 వారాలే వచ్చేది, కానీ ఈ సంవత్సరం మాత్రం 5 వారాలు వచ్చినాయి శుక్రవారం. ప్రతి శుక్రవారం రోజు పారాయణం ఉంటుంది ఇక్కడ దేవాలయంలో. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ వచ్చి అమ్మవారిని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. మరి మా చిన్నప్పుడైతే ప్రతి శుక్రవారం కూడా వచ్చి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ పుట్నాలు తీసుకొని అందరూ మంచిగా అమ్మవారిలాగా అలంకారం చేసుకొని చక్కగా వచ్చి అందరూ కూడా పారాయణాలు చేసి అందరూ పసుబొట్లు వాయనాలు ఇచ్చి మళ్ళీ ఆ రోజు అమ్మవారికి కూడా ఇంటిలో గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకొని అమ్మవారిని ముత్తైదగా పిలుచుకొని అమ్మవారి రూపంలో ఆమెను చూసుకొని ఆమెకు వస్త్రదానాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆమెను చక్కగా అమ్మవారిలాగా పూజించి ఆమెకు భోజనం పెట్టి చాలా చక్కగా ఆమెను కొలుస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పుడు ఇలాగే కొలుస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంత గ్యాప్ రావడం వలన మధ్యలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరూ వచ్చి అమ్మవారిని పూజ చేయడం, అమ్మవారి ప్రార్థన చేయడం, అందరూ సువాసనీయులు అమ్మవారిని కొలవడం, పారాయణ చేయడం, అష్టోత్తరం చదవడం, లలితా సహస్రనామం చదవడం, రాజరాజేశ్వరి అష్టకం చదవడం, ఇలా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఇప్పుడు చాలా చక్కగా భక్తి ప్రపత్తులతో అమ్మవారిని చాలా చక్కగా కొలుస్తున్నారు. మేము కూడా ఎట్లనే ఎప్పుడు సంతోషంగా గడుపుకుంటాము. ఆ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది. శ్రావణం, కార్తీకం, ఆశ్వీజం, దసరా నవరాత్రి. ఈ దసరా నవరాత్రులు ఎట్లా చేసుకుంటారో కార్తీక మాసం, శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలో కూడా అట్లాగే చేస్తారు అమ్మవారికి. ప్రతిరోజు పొద్దున్నే లేవడం. దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి ఎంత ఘనంగా చేస్తారో శ్రావణ మాసం అంత విశిష్టంగా చేస్తారు. ఈ శ్రావణ మాసం పున్నమ ముఖ్యంగా లలిత అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. మరియు వేములవాడలో ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఎవ్వరికి ఏ తీర్థయాత్రల్లో లేని భాగ్యం ఇక్కడ ఉన్నది. అమ్మవారికి పొద్దున్నే అభిషేకం చేసుడు. ప్రతి ఒక్క ముత్తైద పొద్దున్నే లేచి అమ్మవారికి రాయరేశ్వర అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ఉండే సౌలభ్యం ఇంకా వేరే తీర్థయాత్రల్లో ఎక్కడ లేదు. అందరూ ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేసుకొని ప్రతి ముత్తైద వస్తుంది. మరి ఇక్కడ విజయవాడ కానీ తిరుపతిలో కానీ ఎక్కడ కానీ ఇట్లాంటి భాగ్యం జరగదు. ఒక మన వేములవాడలోనే ఉన్నది ఈ అదృష్టం. అందరూ పొద్దున్నే లేస్తారు. శుక్రవారం మరియు మంగళవారం మంగళగౌరి వ్రతం, సోమవారం శంకరునికి ఎంతో ప్రీతికరమైంది. మళ్ళీ గణపతిది 2వ వారం 3వ వారం గణపతి దూర్వా గణపతి పూజ చేస్తారు. ప్రతి ఒక్కటి శ్రావణ మాసం ఇది అని కాదు, ప్రతి ఒక్క రోజు అంత విశిష్టమైంది. కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉన్నదో, దసరా నవరాత్రులు శరద్ నవరాత్రులు ఎంత విశిష్టత ఉన్నదో, మన ఈ శ్రావణ మాసానికి కూడా ప్రతి ఒక్క రోజు అంత విశిష్టమైనది. అంతేకాదు శుక్రవారం అమ్మవారికి రాయరేశ్వర అమ్మవారికి ఇక్కడ అందరూ ప్రతి ఒక్క మహిళ వచ్చి ఓడిబియ్యం పోసుకుంటారు, కుంకుమ పూజలు చేసుకుంటారు. సుహాసినులందరూ వచ్చి మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి కూడా ఓడిబియ్యం పోసుకుంటారు, కుంకుమ పూజలు చేసుకుంటారు. సోమవారం ఇంకా శంకరునికి ఇంకా పెళ్ళైన జంట అందరూ భాగీరథి వ్రతం చేసుకుంటారు స్వామివారికి. మంగళవారం మంగళగౌరి వ్రతం, ఇక వరలక్ష్మి వ్రతం ఈ 5 ఏళ్ళు చేసుకుంటారు. వైభవ లక్ష్మి వ్రతం అని 5 సంవత్సరాలు చేసుకుంటారు. అంతేకాదు ఈ పున్నమం రోజు వచ్చేది లలిత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది. ప్రతి పున్నమ లలిత అమ్మవారికి ప్రీతికరమైంది. అందుకనే వేములవాడలో ప్రతి ఒక్క బ్రాహ్మణ మహిళ అందరూ చాలామంది ఒక 25 మంది 50 మంది వచ్చి లలిత పారాయణ చేసుకొని అందరూ పూజ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రతి మహిళ వెళ్తుంటారు. అమ్మవారు పుట్టిన దినము మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రం రోజున దుర్గాష్టమి, మార్గలి అనేటువంటి 3 నవములప్పుడు మహా పండుగ కూడా చేసుకుంటాము. అవి మరి ఆషాఢ శుద్ధ అప్పుడు పండుగలు వస్తాయి, బతుకమ్మ పండుగలు అనేటువంటి. అవి అప్పుడు కూడా ఘోరంగా బాగా చేసుకుంటాము.
ఈ శ్రావణ మాసం అనేది 4 వారాలు వస్తాయి ఎప్పుడు కూడా. ఈసారి 5 వారాలు వచ్చినాయి. సోమవారాలు ప్రతి సోమవారం కూడా సాయంకాలం పూట గుండంలో స్నానాలు చేసి పూర్వకాలంలో మరి దేవుని దర్శనం చేసుకొని పోయి వంటలు వండుకొని చేసుకునే వాళ్ళము. ఈరోజు ఎవరికి కూడా చేత కాకుండా అయింది కాబట్టి సాయంకాలం మాత్రం ప్రతి ఒక్కరం కూడా దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని శివుని దర్శనము, అమ్మవారి దర్శనము సాయంకాలం పూట చేసుకుంటే మహా ఫలితం వస్తుందని మన జ్యోతిష్య శాస్త్రాలలో కూడా ఉన్నది. మరి శ్రావణ మాసం శుక్రవారంలో మా చిన్నతనంలో పుట్నాలు పక్కకు పెట్టుకొని మేమందరం ఎగిరి దుంకే వాళ్ళం, ఆటలాడుకునే వాళ్ళం. పుట్నాలు అక్కడ కూర్చొని అందరూ వస్తే వాళ్ళ పుట్నాలు వాళ్ళకే పెట్టినాం, కానీ మా పుట్నాలు మాత్రం మా గిన్నెలలో అట్లనే నిండుగా ఉండేవి. మరి ఇంటికి పోతే మా అమ్మ నాన్నలు అడిగేది, ఏదే మీ పుట్నాలనికి ఇట్లనే ఉన్నాయి, మరి మీ ఏంటంటే మేము వాళ్ళకే పెట్టినాం, మన పుట్నాలు మనకే తీసుకొచ్చుకున్నాం అని. అంటే ఎందుకు అంటే అక్కడ కారణం ఏంటంటే అందరి పుట్నాలలో పొట్టు గిట్టు ఉంటుంది. మా పుట్నాలన్నీ తెల్లగా ఉంటాయి, వెన్న ముద్ర తెల్లగా పుట్నాలు ఉండేటువంటివి. కాబట్టి ఆ పుట్నాలను మేమే పక్కకు మా ఫ్రెండ్స్ ఒక 20 గ్రూపు మందిమి అలా ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే హిందూ సాంప్రదాయము, మన సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారము ప్రతి శుక్రవారము మా బ్రాహ్మణ సంఘం వాళ్ళు, మన బ్రాహ్మణ సమాఖ్య అందరూ కలిసి ఏమని చెప్పారు మాకంటే ప్రతి శుక్రవారం రోజు మరి పెద్ద చిన్న అనేది తారతమ్యం లేకుండా అందరూ కూడా ప్రతి శుక్రవారం వచ్చి లలితా పారాయణము, హనుమాన్ చాలీసా ఇంకా ఏమైనా కానీ మీరు ఇక్కడ కూర్చొని చదువుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణులందరికీ కూడా సుహాసినులందరికీ, అంటే సుహాసినులనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ లలితా పారాయణము, రాజరాజేశ్వరాష్టకము, హనుమాన్ చాలీసా, సౌభాగ్యలక్ష్మి ఇంకా మొదలైనవన్నీ కూడా మేము బాగా చదువుకునేటువంటి వాళ్ళము. చదువుతున్న ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ లలితా పారాయణాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మూకుమ్మడిగా మా యొక్క సంఘం, మా స్త్రీ సంఘం, మహిళా సంఘం, అంటే బ్రాహ్మణ మహిళా సంఘం ఒక 50 మంది మేము ఉన్నాము. ఆ 50 మంది అందరం కలిసి ఇక్కడ కూర్చొని లలితా పారాయణము కరెక్ట్గా 6:30 ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఎవరైనా రాకపోని కనీసం 6:30 మాత్రం ఆ టైం దాటదు. అందరూ వస్తాము, అందరూ కూర్చుంటాము, ఈ పారాయణాలు చేసుకుంటారు, పుట్నాలు వంచి పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని పుట్నాలు వంచి పెట్టుకుంటారు. మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా కూడా అమ్మవారు పుట్టినరోజు కాబట్టి అమ్మవారిని మనసారా దీవిస్తూ మరి అందరూ కూడా అమ్మవారి యొక్క కళ్యాణ కరుణా కటాక్షాలు ఉండాలని ఆ పార్వతీదేవిని, రాజరాజేశ్వరిని, అమ్మవారిని అన్ని వేళలా చిన్న పెద్ద ముసలి వృద్ధాప్యం అనేటువంటి తారతమ్యాలు కులమత భేదాలు ఏవీ లేకుండా ఆ అమ్మవారిని అందరూ కటాక్షించాలి, కరుణించాలని చెప్పి కోరుతూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై లలితామాతాకి జై. మా వేములవాడ అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా సంతోషం ఉండేది. ఆకాశం మల్లె చెట్టు కింద అక్కడ నల్ల చెరువు కట్ట మీద హనుమాన్ల గుడి, గుండంలో మంచిగా రోజు స్నానాలు చేస్తాము. ఏకాదశని, సోమవారాలని, మంగళవారాలని 5 సంవత్సరాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు శ్రావణ మంగళవారాలు పెట్టుకుంటారు, శ్రావణ సోమవారాలు పెట్టుకుంటారు. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే నిత్య కళ్యాణం, పచ్చ తోరణం, చుక్కల అమావాస్య నుంచి పొలాల అమావాస్య, వినాయక చవితి దాకా రోజు నిత్య పండగలే మాకు. ఎప్పటికీ మమ్మల్ని రాజేశ్వర స్వామి మమ్మల్ని చల్లగా చూడాలి, మా ఊర్లో కూడా ఎప్పటికీ కళ్ళకళ్ళాడాలి, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉండాలి. అమ్మవారి దయ కూడా మా యందు ఉండాలి. ఎక్కడ కూడా అమ్మవారి మీద నీళ్లు పోయనివ్వరు. ఇక్కడ శ్రావణ మాసంలో దసరా నవరాత్రులలో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహిళలందరూ వచ్చి అమ్మవారి మీద నీళ్లు పోయనిస్తారు. ఏ ఊర్లో కూడా లేదు వేములవాడలో అమ్మవారి దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ దసరా నవరాత్రుల్లో కూడా రోజు 10 రోజులు అమ్మవారి మీద నీళ్లు పోయనిస్తారు. ఊర్లో అందరు ఆడవాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకొని నీళ్లు పోసి పోస్తుంటారు.